నిన్ను పంపించింది ఎవరు? చెప్పు చెప్పు. నన్ను వదిలేండి సార్. సార్ నన్ను వదిలేండి సార్. నిజం చెప్పరా, నిన్ను పంపించింది ఎవరు? మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్. చెప్తాను సార్, చెప్తాను సార్. ఎవరో చెప్పు. అంబిక, అంబిక, అంబిక మేడం సార్. అవును సార్, నన్ను పంపించింది అంబిక మేడమే. అత్తయ్య, బిహారీ, ఏమైంది బిహారీ? అదేంటి లక్ష్మి మళ్ళీ వచ్చేసింది? లక్ష్మి భర్తనేంటి అలా పట్టుకున్నారు? అతన్నేంటి అలా కట్టేసి ఉంచారు? ఎందుకు తనని కొట్టారు? బావా, లక్ష్మిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే వీడు పెద్ద ఫ్రాడ్. ఫ్రాడ్ ఏంటి విహారీ? అన్ని ఆధారాలు చూపించాడు కదా. ఇవన్నీ ఫేక్. ఇవిగో మార్ఫింగ్ చేసిన ఫోటోస్. ఇవిగో ఇది ఫేక్ 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 మ్యారేజ్ సర్టిఫికేట్. ఎందుకు ఇదంతా చేశాడు? వాడి నోటితోనే చెప్పిస్తాను. చెప్పరా, ఎవర్రా నిన్ను ఇదంతా చేయమన్నారు? చెప్పు. అంబిక మేడం. ఎందుకు చేసావు అత్తయ్య ఈ పని? ఎందుకు చేసావు? సరే సరే, అది దాని భవిష్యత్తు కోసమే కదా చేసింది. ఆ వెధవని పంపించేయండి. ఇంకొకసారి నువ్వు నాకు కనపడితే నీ అంతు చూస్తా. పడు బాబు, తీసుకెళ్ళు. మా ఏర బాబు కాబట్టి 4 దెబ్బలే చొల్లిసినాడు. అదే నేనైతే చంపేస్తుండేవాడిని. వదినా, తనని లోపలికి తీసుకెళ్ళండి. లక్ష్మి రా. ఆగు లక్ష్మి. ఇంకా తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి.
ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు తనకిష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చూపులని పెళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు తనని అన్ని వైపుల నుంచి ప్రెజర్ చేస్తూ, మరోవైపు తన భర్త ఎవరు, తను ఎక్కడ ఉంటాడని, అసలు తన జీవితం గురించి తన ఇష్టం తెలుసుకోకుండా చెప్పు చెప్పు అని తనని ప్రెజర్ చేస్తుంటే తను ఏమైపోవాలి? అందుకే ఆ పిచ్చిది మీకు ఎదురు చెప్పలేక, తన గురించి ఎవరికి చెప్పుకోలేక, ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి నా భార్య అని చెబితే మళ్ళీ మనం ఎక్కడ తనని ప్రెజర్ చేస్తామోనని వాడితో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది. ఛా! మన ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ మన ఇంట్లో ఉండే ఆడపిల్ల మనసేంటో తెలుసుకునే వాళ్ళు ఒక్కరు లేరా?